మీరు మీరు ఇప్పుడు బండి భగీరథ్ గురించి నిన్న అడిగినారు. కేటీఆర్ బావమాటి ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమాటిని ఒంగబెట్టి పిల్లలు వలగొట్టని పోలీస్ స్టేషన్ లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమాటి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బావమాటి బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బావమాటి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పండుకుండు. ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేని తనం, బర్తగించిన తనం. ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా. నిన్నదాకా మనం ఆయన బెయిల్ వచ్చింది, ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నంలాగా కనిపిస్తాడు. ఈయనకు యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ ఆఫ్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకొని, అమ్మాయి హాస్పిటల్స్ లో బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు. నాదే ఫామ్ హౌస్ మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు, అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పురు దయచేసి మీరు కూడా కలిసినప్పుడు. నాకు తెలిసి మిమ్మల్ని